అడుగుల పోటీ తిరుగుకుంటూ ఉద్యమాలు నడిపించిన అన్నలు బయటకు వచ్చిండ్రు. కేంద్ర కమిటీలో ఉన్న తిప్పిరి తిరుపతి అదే దేవ్జీ పోలీసుల ముంగట లొంగిపోయిండు. అట్లనే బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి ఇట్లా పెద్దన్నలంతా తెలంగాణ పోలీసుల ముంగట తుపాకులు విడిచిపెట్టిండ్రు. డీజీపీ శివధర్ రెడ్డి సార్ మీటింగ్ పెట్టి ఏమేంటిది ఎట్టెట్టయింది అన్ని తిన్న చెప్పుకొచ్చిండు. ఈ 2 ఏళ్లలోనే 591 మంది అన్నలు లొంగిపోయినరట. తెలంగాణలో పుట్టి పెరిగి అన్నలలో కలిసిన ఇంకో 11 మంది అడవులలోనే ఉన్నారట. వాళ్ళలో కూడా కొంతమంది లొంగిపోతాం అంటున్నారట. ఇప్పుడు జల్దిగానే బయటకు వస్తారు అన్నట్టు చెప్పుకొచ్చిండు పోలీసు బాసు. ఇక అది అట్లుంటే అన్న దేవ్జీ మాట్లాడుకుంటా తాము ఎందుకు లొంగిపోయినరో ఇక మీద ఏం చేస్తారో కూడా చెప్పుకొచ్చిండ్రు. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు. స్పష్టంగా ఉంటుంది. మొదటి సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అంటే దాని అర్థం రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను కాదన్నట్టు చట్టానికి లోబడి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక లొంగిపోయిన 4 అన్నలలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఇద్దరికి 25 లక్షల రివార్డు ఇచ్చిండ్రు. ఇంకో ఇద్దరికి 20 లక్షల లెక్కన ఇచ్చిండ్రు. ఇవి ఒకటే కాదు, సర్కారుల తరఫుకేంచి అన్ని తీర్ల సాయం చేస్తారట. ఏమైనా ఏళ్ల సంధి ఉద్యమాన్ని నడిపించిన పెద్ద వాళ్ళంతా బయటకు వస్తుండ్రు, పబ్లిక్ లో కలిసిపోతుండ్రు. అందుకే ఇక అడవులు కాలైనట్టే అనుకుంటారు చాలా మంది. మార్చి 31 లోపే తత్తిమూలంతా కూడా బయటకు వస్తారు కావచ్చు అనుకుంటున్నారు ఇంత మంది. మరి ఏమైందో చూసుకుంటూ పోవాలి.